హలో ఆల్ వెల్కమ్ టు వీరాజ్ కపుల్. అందరూ ఎలా ఉన్నారు? ఓకే కమ్. చాలా మంత్స్ అయిపోయింది నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేసి. ఈ వీడియో స్పెషాలిటీ వచ్చేసి మా హ్యాపీ మ్యారేజ్ అయినప్పటి బర్త్డే నుంచి ఇప్పటి వరకు 4 బర్త్డేస్ అయ్యాయి మా హస్బెండ్వి. సో ఆ అని ఎవ్రీ చెప్తారు ఇయర్ వీడియోస్ అనమాట. అని ఫస్ట్ ఇయర్ చెప్తారు అయితే మీకు. చాలా క్రేజీగా సెలబ్రేట్ చేశాను. చూసేయండి ఎలా హ్యాపీ సెలబ్రేట్ చేశానని బర్త్డే చెప్పి. టు ఫస్ట్ అయితే యూ, ఇలా రోజ్ పెటల్స్తోని అలా హ్యాపీ డెకోర్ చేసి బర్త్డే అటు టు ఇటు క్యాండిల్స్ యూ. పెట్టి తనని బయట నిల్చోమని చెప్పాను. ఈ హ్యాపీ డెకరేషన్ బర్త్డే. అంతా నేనే చేశాను. షాక్ అయిపోయాడు చూడండి తన రియాక్షన్. ఎంతైనా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ బర్త్డే కదా, స్పెషల్గా ఉండిపోవాలి అని చెప్పి You ఏమేమో like ప్లాన్ it? చేశాను. యాక్చువల్లీ మా బర్త్డే నవంబర్ అయితే జనవరి 4th రోజు రాజ్ బర్త్డే. సో స్పెషల్గా ఉండాలి హ్యాపీ ఫస్ట్ బర్త్డే బర్త్డే. కదా అని చెప్పి ఎప్పటి నుంచో ఏమేమో ప్లాన్ చేశాను. సో అవన్నీ ఎగ్జిక్యూట్ అయితే బాగానే హ్యాపీ చేశాను. బర్త్డే టు ఎంతమంది యూ, ఎన్నో అన్నారు మనీ హ్యాపీ వేస్ట్ బర్త్డే చేస్తారు టు అది యూ, ఇది అని చెప్పి. బట్ హ్యాపీ నో, బర్త్డే అసలు టు ఎవరిని ఏది యూ. పట్టించుకోకూడదు. మేమైతే అసలు రాజు. కపుల్ అది బాగా మెంటల్గా ఫిక్స్ అయిపోయాము. ఎవరెవరో ఏమేమో అంటారు, బట్ ఎంజాయ్ చేయాలి అన్నప్పుడే ఎంజాయ్ చేయాలి ఏ మూమెంట్ అయినా కానీ. సో ఇవి అన్నమాట నేను మా హస్బెండ్కి ఇచ్చిన గిఫ్ట్స్. చాలా అంటే చాలా స్పెషల్ అండ్ ఎప్పటికీ గుర్తుండిపోయే బర్త్డే అని చెప్పొచ్చు ఇది. అండ్ లంచ్కి వచ్చేసి మేము వెజ్జే తిన్నాము, ఎందుకంటే ఆఫ్టర్నూన్ బిర్లా మందిర్ టెంపుల్కి వెళ్ళాము. అండ్ ఈవినింగ్ వచ్చే రోజులో హ్యాపీ మెడిక్యూకి వెళ్ళి బర్త్డే. అక్కడ సెలబ్రేట్ చేశాను నేను తన బర్త్డే. తనకు కూడా చాలా బాగా నచ్చింది. ఎన్ని ప్లాన్స్ అండ్ సర్ప్రైజెస్తో తన ఫస్ట్ మ్యారేజ్ అయ్యాక చేసుకున్న ఫస్ట్ బర్త్డే. ఇవన్నీ చూసుకుంటే ఇప్పటికీ నవ్వుకుంటూనే ఉంటాము. అండ్ ఇది వచ్చేసి 2023 సెకండ్ బర్త్డే మా మ్యారేజ్ అయ్యాక. సో గుర్తుండిపోవాలి ఈ బర్త్డే అని కూడా చెప్పి వీఆర్ వినీత రజనీకర్ అనమాట. వి ఫర్ వినీత, ఆర్ ఫర్ రజనీకర్. సో టాటూ వేపించాము. ఐ మీన్ ఒక స్పెషల్గా ఇది అనేది గుర్తుండాలి అని చెప్పి విఆర్ అని చెప్పి ఇద్దరం సేమ్ టాటూ చూస్ చేసుకున్నాము. అన్నీ నేనే సెలెక్ట్ చేయాలి ఏదైనా కానీ. అండ్ 28 ఇయర్స్ అనమాట అప్పుడు మా హస్బెండ్కి ఇలా స్పెషల్గా. ఫస్ట్ ఇయర్ ఆ సర్ప్రైజెస్ అండ్ ఆ ప్లాన్స్ అవన్నీ వేరు. సో ఇది కూడా నేను స్పెషల్గా ప్లాన్ చేశాను. ఏంటి అంటే నేను, మా చెల్లి, మమ్మీ, డాడీ, పిన్ని, బాబాయ్, అమ్మమ్మ కూడా ఉండింది లాస్ట్ 2 years బ్యాక్. సో అండ్ ఆల్సో లెటర్ కూడా రాసిచ్చాను, నువ్వెంత స్పెషల్ నాకు అని చెప్పి. మ్యారేజ్ అయ్యాక నన్ను ఎలా చూసుకుంటున్నావు ఏంటి అని చెప్పి. నిజంగా చెప్తున్నాను, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశామో యాజ్ అ కపుల్ ఇద్దరం కలిసి. బట్ నో, తను నన్ను ఎప్పుడూ డౌన్ చేయలేదు. అంత బాగా చూసుకుంటారు నన్ను. నేను పర్సనల్గా చెప్తాను, ఏ అమ్మాయికైనా కానీ ఇలాంటి హస్బెండ్ దొరకడం అనేది ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అని చెప్తాను నేనైతే. సో ఐఎమ్ డామ్ లక్కీ తను నా లైఫ్లోకి రావడం. అక్కడ మా డాడీ అసలు ఆయన క్రేజీ పర్సన్, అన్ని ఏమేమో మాట్లాడతారు. యాక్చువల్లీ రాజ్కి నేను బావా అని పిలవడం ఇష్టం అనమాట. సో ఎప్పుడు పిలవచ్చు కదా అంటూ ఉంటాడు. మేమిద్దరం యాక్చువల్గా రిలేటివ్స్ అవుతాము. సో తను బావర్స్ అవుతాడు. పిలవంటే నాకు ఎందుకో రాదు అసలు. ఊరికే రాజ్ అని పిలుస్తాను. హ్యాపీ బర్త్డే రాజు. मैंने हैप्पी रिटर्न्स ऑफ द डे. హ్యాపీ బర్త్డే రాజు. हैप्पी बर्थडे राजू. హ్యాపీ బర్త్డే రాజు. మా అమ్మ కూడా చెప్పారు. మా అమ్మమ్మకి నాకన్నా రాజ్ అంటే చాలా ఇష్టం తనకి. మేమైతే చాలా మిస్ అవుతున్నాము. లాస్ట్ ఇయరే ఎక్స్పైర్ అయ్యారు. అండ్ నైట్ నేను, చెల్లి, రాజ్ ముగ్గురం కలిసి స్కై హైకి వెళ్ళాము. జస్ట్ అలా కాసేపు ఒక 1 or 2 hours స్పెండ్ చేసేసి మళ్ళీ హోమ్ రిటర్న్ అయిపోయాము. అండ్ దట్స్ ఆల్ అనమాట. 2023 బర్త్డే అలా జరిగింది. అండ్ 2023 బర్త్డే వచ్చేసి స్పెషల్. నేను ఆ ఇయర్ ప్రెగ్నెంట్. సో నేను ఏం గిఫ్ట్స్ తీసుకోలేదు రాజ్కి. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అసలు ఆ ఇయర్ అయితే. ఓన్లీ కేక్ మాత్రమే తీసుకున్నాను, నాకు అసలు ఓపిక లేకపోయింది. అండ్ ఫైనలీ 2025 మొన్న రీసెంట్గా జరిగిన బర్త్డే Jan 4th 2025 ఫస్ట్ బర్త్డే యాజ్ ఎ ఫాదర్ మా ధృవికతో సెలబ్రేట్ చేసుకున్నారు. నేను స్పెషల్గా ఉండాలని చెప్పి హోమ్ మేడ్ కేక్ చేశాను. ఎవ్రీ ఇయర్ ఆర్డర్ చేస్తూనే ఉంటాను కదా అని చెప్పి ఈసారి ప్రేమగా నేనే చేస్తాను కేక్ అని చెప్పి నేనే బేక్ చేశాను.
ఫ్లాప్ అయింది లేండి. ఆ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను ఎలా అయింది అని చెప్పి. 3 టైమ్స్ బేక్ చేశాను. 4:00 నుంచి స్టార్ట్ చేస్తే 11:00 అయ్యింది. అసలు పెద్ద హెడేక్ అయిపోయింది. అనవసరంగా డిసప్పాయింట్ అయిపోయాను అసలు నేను. అవుతుందా అవ్వదా కేక్ అని చెప్పి. బట్ ఎట్ లాస్ట్ ఫైనల్లీ చాలా బాగా వచ్చింది. హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పు నాన్న. ధ్రువ బేబీ పాపకి హ్యాపీ బర్త్డే చెప్పు. అరే హోమ్ మేడ్ కేక్ నేనే చేసా 6 hours ఆఫ్ స్ట్రగుల్. 6 hours పట్టిందా? హ్యాపీ బర్త్డే. చూడండి అసలు తనకి ఎప్పుడెప్పుడు కేక్ నోట్లో పెట్టుకోవాలా, ఎప్పుడెప్పుడు కేక్ తినేసేయాలా అని చెప్పి తనైతే చాలా అంటే చాలా హైపర్ యాక్టివ్ అయిపోయింది. బర్త్డే చెప్పు. సే హ్యాపీ బర్త్డే. పెట్టు నాన్న. పప్పు నాన్న. పప్పు పెట్టు. ఈ ఇయర్ నేను పెద్దగా గిఫ్ట్స్ ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక పర్ఫ్యూమ్ అండ్ ఒక షర్ట్ తీసుకున్నాను అంతే. చెప్పడం మర్చిపోయాను. 2023 విచ్ ఇస్ సెకండ్ బర్త్డే ఆఫ్ అవర్ మ్యారేజ్. తనకి నేను ఒక లెటర్ అండ్ ఒక పూమా చెప్పల్స్ అండ్ ఒక జాకెట్ లాంటిది తీసుకున్నాను. అది నాకు తెలిసి దీనిలో మిస్ అయింది ఆ క్లిప్. సో మీరు మీ హస్బెండ్స్కి ఎలాంటి సర్ప్రైజెస్ అండ్ గిఫ్ట్స్ ప్లాన్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్. అండ్ ఎస్ మర్చిపోయాను, ఇది మా చెల్లి మా రాజ్కి ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటుంది వాళ్ళ బావకి తను. బాయ్ బాయ్, టేక్ కేర్.